అయిపోయి కాదు మధ్యలో ఇది ఒక ఆసనం. ప్రాణాయామం మెడిటేషన్ పెట్టండి 2 minutes. ప్రాణాయామం ఎడమ ముక్కుని మూసి కుడి ముక్కుతో గాలి తీసుకోండి. 6, 27, 28, 29, 30. మన రోజు 30 చేసుకోవడానికి కోసం అది మూసి వెళ్ళిపోయింది. ఓకే ఓకే అలానే మళ్ళీ లెఫ్ట్ అంటే మామూలు ఈజీగా ఉండేది చేయొచ్చు, కానీ గ్యాప్ తక్కువ ఉంది కదా. ఈసారి ఎడం కాలు కుడి కాలు మీద ఈ 2 మోకాళ్ళు దగ్గరికి వచ్చి చూడండి. ఇప్పుడు ఎడం చెయ్యి తీసుకోండి, కుడి చేత్తో పట్టుకోండి. చాలా స్ట్రైట్గా పర్లేదమ్మా, పర్లేదు అందాలని ఏం లేదు, ట్రై చేయండి అంతే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ఇంకొక ఆసనం చెప్పమంటారా? కూర్చుందా అంటారా? అలానే కూర్చోండి. కాలు సరిపోతాయా? బాగా ఉంటాయి సార్. ప్రాణాయామం చూపిస్తాను. దీని తర్వాత కుడికాలు వెనక మనం ఈజీనే వెనక పడుకోండి. లెఫ్ట్ హ్యాండ్ కుడికాలు పడిచారు. లెఫ్ట్ హ్యాండ్ ఓకే. రైట్ సైడ్ తిరగండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. దీన్ని గుడ్ మార్నింగ్. అయితే మన తెలంగాణ ప్రభుత్వము యూత్ ఫిట్ అనే థీమ్ మీద మనకు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో చేయమని మనకు ఇన్స్ట్రక్షన్స్ ఆదేశాలు ఇచ్చారు ప్రభుత్వం వారు, అలాగే గౌరవ కలెక్టర్ గారు. ఏంటంటే మనకి ఏదైతే 99 రోజుల ప్రోగ్రామ్ అయితే ఏదైతే కంటిన్యూషన్ చేస్తున్నామో, ఈ యొక్క 99 రోజుల కార్యక్రమాల్లో ప్రతి ఒక్క డిపార్ట్మెంటు ఒక వారం రోజులు 15 రోజులు ఆ విధంగా కార్యక్రమాలు ఉన్నాయి. ఆ విధంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఇంతవరకు చేసుకుంది. మనకు ఆ ప్రకారంగా వాళ్ళ డిపార్ట్మెంట్ అప్పుడు కూడా మనకు రైతు వేదికలు కానీ, తర్వాత అక్కడ కాలేజీలో కానీ, హై స్కూల్లో కానీ మనకి 21 కార్యక్రమాలు జరిగినాయి. అయితే మన రేపొద్దున అందులో అయితే మనకి ఈ యొక్క కార్యక్రమంలో యూత్ను మనం ఎంపవర్ చేయడానికి,
లేకుంటే యూత్కు రేపు పొద్దున అవకాశాలు ఏ విధంగా ఉండవు. ప్రభుత్వము తీసుకునే యొక్క కార్యక్రమాలు స్కిల్ డెవలప్మెంట్ కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నలో లేకుంటే ఒక రంగంలో కావాలని కోరుకుంటారో దానికి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ కూడా మన ప్రభుత్వము వారు ఈ యొక్క కార్యక్రమం గురించి మనకు ట్రైనింగ్ కూడా ఇవ్వబడుతుంది. దాని గురించి కూడా మనకు ఇచ్చారు. దానిలో భాగంగా మీరు అందరూ కూడా యూత్ అందరూ కూడా వాళ్ళకు సంబంధించిన ఇంట్రెస్ట్ ఉన్న రంగాల కొరకు రంగంలో అప్లై చేసుకుంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి తద్వారా వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కానీ ఆ విధంగా మనకు కల్పించడం జరుగుతుంది. ఈ యొక్క విషయాన్ని మళ్ళీ యూత్లో కూడా అందరు తీసుకెళ్ళాలి. తర్వాత యూత్ ఈ మాదక ద్రవ్యాలకు కానీ అటువంటి వాళ్ళకు దూరంగా ఉండాలి, అసాంఘిక కార్యక్రమాలకు కానీ అటువంటి వాటికి అన్నిటికీ దూరంగా ఉండాలి అనే ఒక యూత్లో ఒక అవేర్నెస్ కొరకు ఈ యొక్క మనం ఈ యొక్క 2K రన్ మనం చేపట్టడం జరుగుతుంది. దీనిలో మీరందరూ పార్టిసిపేట్ చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి ఈ కార్యక్రమంలో కల్లూరు మున్సిపాలిటీ ప్రథమ చైర్మన్ అయినటువంటి మోహన్ గారిని ముందు విషెస్ తెలపాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ శుభోదయం అండి. ఈ 2K రన్ పెట్టిన ఈ యొక్క కార్యక్రమానికి ఏర్పాటు చేసిన మన ఎండిఓ గారికి, ఇక్కడ మన కమిషనర్ గారికి మరియు పెద్దలకి, ఇక్కడ టీచర్లు, ఇక్కడ యువకులు చాలామంది ఉన్నారు, మా కౌన్సిలర్లు కూడా ఉన్నారు. అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఉన్నారు మన పెద్దలు. డబ్బు ముఖ్యం కాదు, మన ఆరోగ్యం బాగుండాలి. మా మిత్రుడు ఒక ఆయన బాగా, మా మిత్రుడు వాళ్ళ నాన్నగారు, వాళ్ళ డబ్బులు కోట్లు ఉన్నాయి, కానీ వాళ్ళ నాన్నగారికి మొత్తానికి చాలా పూరు, ఏం లేదు. కానీ ఆయన అనారోగ్యంతో పడ్డాడు. ఎంత కోట్లు ఖర్చు పెట్టినా ఆయన ఆరోగ్యం బాగు అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి మా మిత్రుడు వాళ్ళ నాన్నగారు అసలు ఏమీ లేదు, లేకపోయినా యాక్టివ్గా తిరుగుతుండే, బాగా మంచి హుషారుగా ఉంటుండు. ఆయన అనుకున్నాడు అప్పుడు, అయ్యా ఈ డబ్బు ముఖ్యం కాదు, మన ఆరోగ్యం ముఖ్యం అని చెప్పేసి వారు ఆ రోజు అలా చెప్పడం జరిగింది. కాబట్టి నిజంగా మన ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలంటే మామూలు విషయం కాదు, నిజంగా అది వాస్తవం. కాబట్టి ఈ డైలీ వాకింగ్ చేయటం, యోగా చేయటం, ఇట్లాంటి కార్యక్రమం చేయటం చాలా మంచిది, మన ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు కమిషనర్ గారికి. అలాగే ఆరోగ్యవాణి యొక్క ప్రాముఖ్యత ముందర రాష్ట్రాలు కూడా గుర్తు తెచ్చుకొని ఇప్పటి నుంచే యూత్ దీని మీద ఒక ఫిట్ తెలంగాణ ఉంటే దేశం కూడా ఫిట్గా ఉంటుంది. ఆ విధంగా అందరూ యూత్ కూడా ఈ యొక్క మార్చుకొని మనకు ఏంటో అందరూ కూడా గ్రహించాలి కోరుతున్నాము. ఆ విధంగా మన తహసీల్దార్ గారు కూడా ఉన్నారు. ఒక మాట చెప్పండి. అదే, అందరికి నమస్కారం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99వ రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు 2K రన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, ఎంపీడీఓ గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇది యూత్ ఫిట్నెస్ కోసము, ఇది మనకు అందరూ కూడా యూత్ గ్రహించాలి. ఫిట్నెస్ తోటి ఎన్ని ఉపయోగాలు ఉంటాయి అన్నది వాళ్ళ తర్వాత వాళ్ళకు ఉన్న మిత్రులకి వాళ్ళందరికీ తెలియపరచాలి. తద్వారా దీనివల్ల ఉండే ఉపయోగాల గురించి అందరు తెలుసుకోవాలని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నా. మన లైఫ్ స్టైల్ అనేది చాలా మారిపోయింది. మనము ఉప్పు చక్కెర తింటున్నాం, నూనెను తాగుతున్నాం. నా చిన్నతనంలో మా ఇంట్లో 1 కేజీ నూనె తీసుకొస్తే 22 రోజులు వచ్చేది. ఇప్పుడు 4-5 రోజులకు మించి కూడా రావట్లేదు. మీ కన్జంప్షన్ ఎలా ఉందో ఒకసారి మీ అందరికీ కూడా తెలుసు. 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలోనే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఫిట్నెస్ మీద దృష్టి పెడతలేము. గతంలో ఒక నాయకుడు చెప్పినట్టు 100 సంవత్సరాల తిండి మనం 30 సంవత్సరాలనే తింటున్నాం. కాబట్టి 40 సంవత్సరాలకే పోయే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి మీరు అందరూ కూడా మీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టి మీరు మిమ్మల్ని బాగు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమాన్ని
స్లోగా. ఒక్కసారి రైట్కి పోయి వాళ్ళందరూ పోయిందాకా ఆగండి. స్లోగానండి, వాళ్ళు ఏడా గ్యాప్ అది. ఆగండి ఆగండి. రైట్ సైడ్ కొండండి ఒకసారి, వాళ్ళు పోతారు కానీ కవర్ అవుతుంది అందరూ. ఇటు కాదు అటు. ఏం కాదు, ఒక వీడియో అయిపోయిన దాకా నడవకుండా బండి ఎక్కి. కొంచెం ఆగు. పైకా సరే ఆగండి మరి, వాళ్ళు రాని. ఈ ఎర్రాగి సార్ బ్యాచ్ ఏది? హలో చాలా విజయవంతంగా 2KM విజయవంతం